Hello students, now we are going to explain about preparations of alcohols from Grignard reagent. Grignard reagent ఏంటి? RMGX. R అంటే alkyl group, magnesium and X అంటే halide. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో మనం ఇక్కడ క్లోరిన్ తీసుకోవచ్చు. సో ఫార్మాల్డిహైడ్ అండర్గోస్ ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి, అంటే 3 కాంపౌండ్స్. ఈ గ్రిగ్నార్ రియేజెంట్ అనేది కార్బనల్ కాంపౌండ్స్తో రియాక్ట్ అవుతుంది. ఈ కార్బనల్ కాంపౌండ్లో ఫార్మాల్డిహైడ్, ఆల్డిహైడ్, కీటోన్ ఉంటుంది. సో ఆల్డిహైడ్స్లో ఫార్మాల్డిహైడ్ ఉంది, HCHO. ఈ HCHO గ్రిగ్నార్ రియేజెంట్తో రియాక్ట్ అయితే మనకి ప్రైమరీ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అదర్ దెన్ ఫార్మాల్డిహైడ్, ఈ ఫార్మాల్డిహైడ్ కాకుండా ఇంక ఏ ఆల్డిహైడ్ తీసుకున్నా, ఎథనాల్, ప్రొపనాల్, బిటనాల్ ఏదైనా సో తీసుకుంటే మనకి సెకండరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ కీటోన్ తీసుకుంటే టెర్షియరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ప్రైమరీ అంటే తెలుసు కదా, ఆల్కహాల్ అటాచ్ అయిన కార్బన్ ఓన్లీ 1 కార్బన్తో అటాచ్ అయితే ప్రైమరీ, ఆల్కహాల్ అటాచ్ అయిన కార్బన్ 2 కార్బన్స్తో అటాచ్ అయితే సెకండరీ, ఆల్కహాల్ అటాచ్ అయిన కార్బన్ 3 కార్బన్స్తో అటాచ్ అయితే టెర్షియరీ. సో చూడండి, దీని డెఫినేషన్ చూస్తే ఫార్మాల్డిహైడ్ అండర్గోస్ అడిషన్ విత్ గ్రిగ్నార్ రియేజెంట్. ఈ గ్రిగ్నార్ రియేజెంట్ అడిషన్ ఫార్మాల్డిహైడ్ యాడ్ అవుతే సో దిస్ అడిషన్ ప్రొడక్ట్ ఆన్ హైడ్రాలిసిస్ గివ్స్ ప్రైమరీ ఆల్కహాల్. ఈ గ్రిగ్నార్ రియేజెంట్ అనేది ఫార్మాల్డిహైడ్తో రియాక్షన్ జరిగితే ఒక ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది, ఒక అడిషన్, ఈ అడిషన్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ అడిషన్ ప్రొడక్ట్ హైడ్రాలిసిస్ జరిగితే ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. గ్రిగ్నార్ రియేజెంట్ అడిషన్ విత్ ఫార్మాల్డిహైడ్ ప్రొడ్యూస్ ఒక ప్రొడక్ట్, దట్ ప్రొడక్ట్ అండర్గో హైడ్రాలిసిస్ ప్రొడ్యూస్ ప్రైమరీ ఆల్కహాల్. సో సేమ్ ఇలాగే ఆల్డిహైడ్స్, ఇక్కడ ఫార్మాల్డిహైడ్ అదర్ దెన్ ఫార్మాల్డిహైడ్ రిమైనింగ్ ఆల్డిహైడ్స్ అండర్గో అడిషన్ విత్ గ్రిగ్నార్ రియేజెంట్ ప్రొడ్యూస్ ఏ addition product and undergoes hydrolysis produce secondary alcohol. Grignard reagent and addition with ketone, it produce an addition product and it undergo hydrolysis produce tertiary alcohol. So ఇలా 3 ఉంటాయి. సో వీటి మెకానిజం చూద్దాం. సో ఫార్మాల్డిహైడ్ చూస్తే సింపుల్ అండి ఇక్కడ. సో CH3MgX, దీంట్లో న్యూక్లియోఫైల్ అనేది CH3, MgX అనేది Mg అనేది ప్లస్. సో ఇక్కడున్న నెగిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది, ఇక్కడ పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది, దీంతో పాజిటివ్ ఛార్జ్ MgX అనేది ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది కార్బన్ బాండ్ ఫామ్ చేస్తుంది చూడండి. సో మళ్ళీ హైడ్రాలిసిస్ జరిగితే ఇక్కడ ప్రొటనేషన్ జరిగి MgOHXగా వెళ్ళిపోతుంది. ఈ MgX ఈ OH వెళ్ళిపోయి ఇక్కడ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ CH3OH, alcohol attached carbon attached to only 1 carbon, that is primary alcohol. Next same other than formaldehyde, ఈ H ప్లస్ CH3 పెట్టుకున్న సేమ్ తే మెకానిజం గమనించండి. ఫైనల్గా మనకి ఒక ఈ మిథైల్ అనేది ఇక్కడ అటాచ్ అవ్వడం వల్ల మనకి సెకండరీ ఆల్కహాల్, ఇక్కడ కీటోన్ తీసుకుంటారు. సేమ్ ఇలా గ్రిగ్నార్ రియేజెంట్ యాడ్ అయితే సేమ్ CH3 యాడ్ అవుతుంది, hydrolysis జరిగి alcohols form, tertiary alcohol. This is one of the preparations of alcohol, mechanism and definitions.